దివ్యాంగుల రాష్ట్ర స్థాయి పారా వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభించారు. తుని రాజా గ్రౌండ్ లో 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలు జరుగుతాయని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్త, ఉపాధ్యక్షులు అంగదుర్గా ప్రశాంతి తెలిపారు. ఈ పోటీలో రాష్ట్రంలోని అన్ని జిల్లా నుంచి దివ్యాంగ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ క్రీడలో ప్రతిభ చాటిన వారు జాతీయ స్థాయికి ఎంపిక అవుతారు అన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు తుని రాజా గ్రౌండ్లో కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ తరఫున పారా వాలీబాల్ 4th సిట్టింగ్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్కి మరి నూతనంగా నన్ను ప్రెసిడెంట్గా నియమించడం, అలాగే నాతో పాటు ఉపాధ్యక్షులుగా అంగ ప్రశాంతి గారిని కూడా నియమించడం జరిగింది. సో మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపడుతున్నటువంటి తొలి మీట్, రాష్ట్రం మొత్తం మీద ఇది 4th మీట్. సో ఈ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లేయర్స్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళని సిట్టింగ్ వాలీబాల్ తరఫున, అలాగే బీచ్ వాలీబాల్, అలాగే స్టాండింగ్ వాలీబాల్ కూడా ఆడిస్తుంటాము. సో సిట్టింగ్ వాలీబాల్ ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ పెట్టామో ఇందులో బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీమ్గా సెలెక్ట్ చేసి ఈ స్టేట్ టీం ద్వారా వేరే ఇంటర్ స్టేట్స్ కాంపిటీషన్స్కి పంపించడమే కాకుండా నేషనల్ వైడ్ కాంపిటీషన్స్లో పాల్గొంచుకొని ఆ తర్వాత మా దాంట్లోంచి ప్రతిభ బాగా కనపరిచిన వాళ్ళని నేషనల్ వైడ్ ముందుకు తీసుకెళ్ళి మరి ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చే విధంగా తీసుకెళ్లాలని, ఇండియా తరఫున ఒలింపిక్స్లో స్థానం సంపాదించాలని మేము చేసే ఈ ప్రయత్నం ఒక కనీసం 2-3 ఇయర్స్ గోల్ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. కనుక మీరందరూ కూడా దానికి సహకరిస్తున్నారు. మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా దీనికి సహకరించి అండగా నిలబడుతున్నారు. ప్లేయర్స్ కూడా వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. 120 మంది ప్లేయర్స్ అవి ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అకామిడేషన్, మరి ప్రతిదీ కూడా ఈవెన్ డ్రెస్ ఫెసిలిటీతో సహా అన్నీ కూడా అసోసియేషన్ కల్పిస్తుంది. దీనికి కొంతమంది దాతలు చాలా ముందుకొచ్చి సహాయపరుస్తున్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ కూడా రేపు మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరి దీనికి ఇంతగా సహకరిస్తున్న మీడియా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు తునిలో రాజా గ్రౌండ్స్లోని అంగవైకల్యం శరీరానికే మనసుకు కాదు అనే నినాదంతో పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈరోజు అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క ప్లేయరు ఈరోజు పారా ఒలింపిక్స్ ఈరోజు తుని రాజా గ్రౌండ్స్లో ఆడుతున్నారు. ఈ యొక్క అసోసియేషన్కి ప్రెసిడెంట్గా శివదత్ గారు, అలానే కార్యదర్శిగా నా పేరు దుర్గా ప్రశాంతి, మేము వ్యవహరిస్తున్నాం. అలానే కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు అందరికీ ఒకటే మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరైతే మనకి ప్రతి ఒక్కరు ఏం చెప్తా అందరికీ కూడా స్పోర్ట్స్ అవసరం అని అంటాం, కానీ వైకల్యం ఉన్న వాళ్ళకి ఆడలేరు అన్న మాట ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది. అది తప్పు అని మేము నిరూపించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా అలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి మా అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మీరు చూశారు. ఇప్పుడు ఒక్కొక్కరు మేము గెలుస్తాం అని చెప్పి ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఈరోజు ఆడుతున్నారు. ఇలానే చాలా ఆనందంగా ఉంది. దగ్గర ఒక 120 మంది వరకు టీమ్స్ వచ్చారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి. వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ఒక మంచి స్పోర్టు స్పిరిట్తో ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తారని చెప్పి, అలానే ముందు మేము ఎవరైతే ఇప్పుడు వచ్చిన ఈ కమిటీ నుంచి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు ఆడిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు స్టేట్ లెవెల్ పెట్టాం, రేపు నేషనల్ లెవెల్ అలా పారాకి కూడా తీసుకుని వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంది మాకు. ఇది ఒలింపిక్స్కి వెళ్తుంది అన్నది మేము గట్టిగా నమ్ముతున్నాం. అలానే మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ధన్యవాదాలు తీసుకుంటాం.